హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు విఆర్ఎఫ్ యూనిట్ అవుట్డోర్ యూనిట్ సంబంధించి ఎర్రర్ కోడ్స్ అంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే డిస్ప్లేలో ఎర్రర్స్ చూపిస్తుంటాయండి. ఇండోర్ యూనిట్లో మనకి ఏంటంటే అక్కడ డిస్ప్లేలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇంకా C4 మనకి అలారం అనేది నోటిఫై అయిందనమాట. సో ఇక C4 ఏంటి, ఏం చేయాలి, ఇక C4 అలారం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, సో ఇలా మనకి ఎర్రర్ కొన్ని కోడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ కోడ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది మనకు ఒకసారి డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకి విఆర్ఎఫ్ యూనిట్ సంబంధించి ఇండోర్ యూనిట్ యొక్క డిస్ప్లేలో మనకు C4 అలారం అయితే చూపిస్తుంది అనమాట. సో దీనికి మనం ఏం చేయాలి, సో ఒకసారి చూద్దాము డీటెయిల్గా. ఇలాంటి ఎర్రర్ కోడ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి విఆర్ఎఫ్ ఎర్రర్ కోడ్ లిస్ట్ అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు ఎర్రర్ కోడ్. ఇక్కడ ఇది వచ్చేసి ఈ కోడ్ని అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఎర్రర్ డిస్క్రిప్షన్, అంటే ఆ ఎర్రర్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలి, యూనిట్ దగ్గర అవుట్డోర్ యూనిట్లో చేయాలా, ఇండోర్ యూనిట్లో చేయాలా ఏంటనేది మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎర్రర్ కోడ్ చూస్తే కనుక A0. సో ఏసీ ఓవర్ వోల్టేజ్ ఎర్రర్ ఆటో రీసెట్, అది ఆటోమేటిక్గా రీసెట్ అయిపోతుంది అనమాట. మనం ఏం చేయక్కర్లేదనమాట. కొన్ని ఆటో రీసెట్ అంటే ఆటోమేటిక్గా రీసెట్ అయిపోతుంది, కొన్ని మాన్యువల్గా మనం చేయవలసి ఉంటుంది అనమాట. సో మాన్యువల్గా ఏవైతే చేయాలనో అవి కంపల్సరీ చేయాలి, మనం చేస్తేనే మాత్రమే అవి రీసెట్ అయిపోతాయి అనమాట. సో అలాంటివి ఒకసారి చూద్దామండి. ఇక్కడ A0 వచ్చేసి మనకి ఏసీ ఓవర్ వోల్టేజ్ ఎర్రర్ ఆటో రీసెట్ అనమాట. సెకండ్ చూస్తే కనుక ఇక్కడ వరకు అండి, ఇవి వచ్చేసి మనకి నెక్స్ట్ అనమాట. ఇవి వచ్చేసి నెక్స్ట్ ఎర్రర్స్ ఇక్కడ వరకు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి A0 తర్వాత A1 చెక్ చేస్తే కనుక ఏసీ అండర్ వోల్టేజ్ ఎర్రర్ ఆటో రీసెట్ అయిపోతుంది అనమాట. A2 సింగిల్ ఫేజింగ్ ఎర్రర్ ఆటో రీసెట్. A7 సో నెక్స్ట్ A7 చెక్ చేస్తే ఫేజ్ ఇంబ్యాలెన్స్ ఎర్రర్, ఇది కూడా ఆటో రీసెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ కోడ్ చూస్తే కనుక ఏ సీక్వెన్స్ అయిపోయినాయి, నెక్స్ట్ B అనమాట. సో B0 వచ్చేసి ఇన్వర్టర్ కంప్రెసర్ 1 ఓవర్లోడ్ ఎర్రర్, సో అది కూడా ఆటో రీసెట్లో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ B1 ఇన్వర్టర్ కంప్రెసర్ 2 ఓవర్లోడ్ ఎర్రర్, అది కూడా ఆటో రీసెట్లో అయిపోతుంది. నెక్స్ట్ B6 ఇన్వర్టర్ కంప్రెసర్ 1 ఓవర్ కరెంట్ ఎర్రర్ ఆటో రీసెట్. నెక్స్ట్ చూస్తే కనుక B7 ఇన్వర్టర్ కంప్రెషన్ 2 ఓవర్ కరెంట్ ఎర్రర్ ఆటో రీసెట్. తర్వాత B8 ఇన్వర్టర్ డ్రైవ్ 1 ఓవర్ హీట్ ఎర్రర్ ఆటో రీసెట్ అయిపోతుంది అనమాట. B9 వచ్చేసి ఇన్వర్టర్ డ్రైవ్ 2 ఓవర్ హీట్ ఎర్రర్ ఆటో రీసెట్. నెక్స్ట్ వచ్చేసి BA చెక్ చేస్తే కనుక ఇన్వర్టర్ డ్రైవ్ 1 స్టార్ట్ ఎర్రర్, అది కూడా ఆటో రీసెట్లో అయిపోతుంది అనమాట. నెక్స్ట్ BB అని మనకి ఎర్రర్ ఆ డిస్ప్లేలో ఎర్రర్ చూపిస్తే కనుక ఇన్వర్టర్ డ్రైవ్ 2కి సంబంధించి స్టార్ట్ ఎర్రర్, అది కూడా ఆటో రీసెట్ అయిపోతుంది అనమాట. తర్వాత BC ODU అవుట్డోర్ యూనిట్ అనమాట. ODU అంటే అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ మోటార్ 1 ఫీడ్బ్యాక్ ఎర్రర్ ఆటో రీసెట్. తర్వాత BD అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ మోటార్ 2 ఫీడ్బ్యాక్ ఎర్రర్, అది కూడా ఆటో రీసెట్ అయిపోతుంది అనమాట. తర్వాత D0 B అయిపోయింది సిరీస్, తర్వాత ఇప్పుడు మనకి D అనమాట. సో D0 చూస్తే కనుక ఇన్వర్టర్ డ్రైవ్ 1 DC ఓవర్ వోల్టేజ్ ఎర్రర్ ఆటో రీసెట్. నెక్స్ట్ 16th సీరియల్ నెంబర్ చెక్ చేస్తే కనుక D1 అనమాట. సో D1 ఇన్వర్టర్ డ్రైవ్ 2 DC ఓవర్ వోల్టేజ్ ఎర్రర్ ఆటో రీసెట్. నెక్స్ట్ D2 ఇన్వర్టర్ డ్రైవ్ 1 DC అండర్ వోల్టేజ్ ఎర్రర్ ఆటో రీసెట్. నెక్స్ట్ D3 ఇన్వర్టర్ సంబంధించింది అనమాట. ఇన్వర్టర్ డ్రైవ్ 2 DC అండర్ వోల్టేజ్ ఎర్రర్ ఆటో రీసెట్. D8 ఇన్వర్టర్ డ్రైవ్ 1 ఓవర్ హీట్ ఎర్రర్ మాన్యువల్ రీసెట్. సో ఇవి మనకి మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి D8 వచ్చినప్పుడు ఇన్వర్టర్ డ్రైవ్ 1 సంబంధించింది ఓవర్ హీట్ ఎర్రర్ మాన్యువల్గా మనం చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ D9 ఇన్వర్టర్ డ్రైవ్ 2 ఓవర్ హీట్ ఎర్రర్ మాన్యువల్ రీసెట్. నెక్స్ట్ DA ఇన్వర్టర్ డ్రైవ్ 1 స్టార్ట్ ఎర్రర్ మాన్యువల్ రీసెట్. తర్వాత DB ఇన్వర్టర్ డ్రైవ్ 2 స్టార్ట్ ఎర్రర్ మాన్యువల్ రీసెట్. తర్వాత DC ఇన్వర్టర్ కంప్రెసర్ 1 ఓవర్ కరెంట్ ఎర్రర్ మాన్యువల్ రీసెట్. తర్వాత DD ఇన్వర్టర్ కంప్రెసర్ 2 ఓవర్ కరెంట్ ఎర్రర్ మాన్యువల్ రీసెట్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక DE ఇన్వర్టర్ డ్రైవ్ మిస్ మ్యాచ్ ఎర్రర్. సో DE వచ్చేసి ఇన్వర్టర్ డ్రైవ్ మిస్ మ్యాచ్ ఎర్రర్. నెక్స్ట్ E1 తర్వాత HP స్విచ్ ట్రిప్ ఎర్రర్ ఆటో రీసెట్. తర్వాత నెక్స్ట్ E2 ఇప్పుడు మనకి ABD అయిపోయినాయి, తర్వాత E1 అనమాట. ఈ సిరీస్కి వచ్చినాయి. E2 చూస్తే కనుక HP స్విచ్
హెచ్పి అంటే హై ప్రెజర్ అనమాట. సో హై ప్రెజర్ స్విచ్ ట్రిప్ ఫర్ థర్డ్ టైం ఇన్ 1 hour. సో మాన్యువల్గా రీసెట్ చేయాలి. E2 వస్తే ఇంకా E3 ఎల్పి అంటే లో ప్రెజర్ ఎర్రర్ ఆటో రీసెట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ చూస్తే కనుక E4 లో ప్రెజర్ ఎర్రర్ ఫర్ థర్డ్ టైం మాన్యువల్ రీసెట్. E5 ఇన్వర్టర్ కంప్రెసర్ 1 హై డిఎల్టీ ఆటో రీసెట్. నెక్స్ట్ చూస్తే కనుక E6 ఇన్వర్టర్ కంప్రెసర్ 2 హై డిఎల్టీ ఆటో రీసెట్. E8 ఇన్వర్టర్ కంప్రెసర్ 1 హై డిఎల్టీ ఫర్ ఫోర్త్ టైం మాన్యువల్ రీసెట్. సో నెక్స్ట్ చూద్దామండి ఇంకా. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక మనకి 35 నెంబరు ఈఈ కోడ్ అనమాట. ఎర్రర్ కోడ్ వచ్చేసి ఈఈ అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ మోటార్ టు ఫీడ్బ్యాక్ ఎర్రర్ మాన్యువల్గా రీసెట్ చేయాలి. తర్వాత ఈసీ ఇన్వర్టర్ కంప్రెసర్ 1 ఓవర్లోడ్ ఎర్రర్ మాన్యువల్ రీసెట్. తర్వాత ఈడి ఇన్వర్టర్ కంప్రెసర్ 2 ఓవర్లోడ్ ఎర్రర్ మాన్యువల్ రీసెట్. తర్వాత మనకి F1 ambient టెంపరేచర్ సెన్సర్ ఫెయిల్యూర్. సో F2 తర్వాత డిఎల్టీ ఇన్వర్టర్ కంప్రెసర్ 1 సెన్సర్ ఫెయిల్యూర్. F3 చూస్తే కనుక డిఎల్టీ ఇన్వర్టర్ కంప్రెసర్ 2 సెన్సర్ ఫెయిల్యూర్. తర్వాత F5 అవుట్డోర్ యూనిట్ లిక్విఫైర్ టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్యూర్. తర్వాత F6 వచ్చేసి అవుట్డోర్ యూనిట్ గ్యాస్ టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్యూర్. F7 చేస్తే కనుక అవుట్డోర్ యూనిట్ లిక్విఫైర్ టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్యూర్. F8 చూస్తే కనుక అవుట్డోర్ యూనిట్ గ్యాస్ టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్యూర్. F9 వచ్చేసి హై ప్రెజర్ హెచ్పి అంటే హై ప్రెజర్ సెన్సార్ ఫెయిల్యూర్. సో మనకి F9 అలారం డిస్ప్లేలో కనిపిస్తే కనుక మనకి హెచ్పి హై ప్రెజర్ సెన్సార్ ఫెయిల్యూర్ అనేది మనం గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ చూస్తే కనుక FA చూస్తే కనుక లో ప్రెజర్ సెన్సార్ ఫెయిల్యూర్. తర్వాత FB ఫైర్ అలారం ఫ్రమ్ అవుట్డోర్ యూనిట్. సో నెక్స్ట్ చూస్తే కనుక క్యాపిటల్ FC చూస్తే కనుక ఫైర్ అలారం ఫ్రమ్ ఇండోర్ యూనిట్. సో మనకి FB వస్తే కనుక ఫైర్ అలారం ఫ్రమ్ అవుట్డోర్ యూనిట్. FC వస్తే కనుక ఫైర్ అలారం ఫ్రమ్ ఇండోర్ యూనిట్. నెక్స్ట్ C1 మనకి ఇందాక ఫస్ట్లో నేను చూపించినది C4 అలారం. సో దాన్ని కూడా చూద్దాము. C1 వచ్చేసి మనకి ఇవన్నీ కమ్యూనికేషన్స్ ఎర్రర్స్ అంటారు అనమాట. C1 చూస్తే కమ్యూనికేషన్ ఎర్రర్ బిట్వీన్ అవుట్డోర్ యూనిట్ కంట్రోల్ బోర్డ్ అండ్ అవుట్డోర్ యూనిట్ పవర్ బోర్డ్. C2 అనమాట కమ్యూనికేషన్ ఎర్రర్ బిట్వీన్ అవుట్డోర్ యూనిట్ కంట్రోల్ బోర్డ్ అండ్ అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ బోర్డ్. తర్వాత C3 కమ్యూనికేషన్ ఎర్రర్ బిట్వీన్ మాస్టర్ అండ్ స్లేవ్ అవుట్డోర్ యూనిట్స్. తర్వాత మనకి ఇందాక చూపించాను కదా C4 అనమాట. సో ఒకసారి చూద్దాం అది. సో ఇదే అనమాట మనకు వచ్చిన ఎర్రర్ C4 కదా. దానికి ఏం చేయాలనేది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మనకి C4 వచ్చేసి మనకి కమ్యూనికేషన్ ఎర్రర్ అనమాట బిట్వీన్ మాస్టర్ అండ్ అవుట్డోర్ యూనిట్ ఇండోర్ యూనిట్. సో ఇదనమాట మనం ఏం చేయాలంటే అవుట్డోర్ యూనిట్స్ దగ్గరికి వెళ్ళి మనము రీసెట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో C5 వచ్చేసి కమ్యూనికేషన్ ఎర్రర్ బిట్వీన్ ఇండోర్ యూనిట్ అండ్ వర్డ్ హ్యాండ్ సెట్. తర్వాత C6 వచ్చేసి ఆటో అడ్రసింగ్ ఎర్రర్. C7 కమ్యూనికేషన్ ఎర్రర్ ఇన్వర్టర్ డ్రైవ్ 1. C8 వచ్చేసి కమ్యూనికేషన్ ఎర్రర్ ఇన్వర్టర్ డ్రైవ్ 2. C9 అలారం వస్తే కనుక కమ్యూనికేషన్ ఎర్రర్ ఆన్ సమ్ అదర్ ఇండోర్ యూనిట్. తర్వాత U3 ఇండోర్ యూనిట్ రూమ్ టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్యూర్. సో మనకి U3 వస్తే కనుక ఇండోర్ యూనిట్ రూమ్ టెంపరేచర్ ఫెయిల్యూర్. సో నెక్స్ట్ చూస్తే కనుక U4 ఇండోర్ యూనిట్ లిక్విడ్ టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్యూర్. U5 చూస్తే కనుక ఇండోర్ యూనిట్ గ్యాస్ టెంపరేచర్ సెన్సార్ ఫెయిల్యూర్. సో మనకి ఇదన్నమాట ఈ యొక్క అలారమ్స్కి సంబంధించినటువంటి లిస్ట్. అయితే కనుక మనకి C4 అలారం వస్తే కనుక మనం అవుట్డోర్ యూనిట్లో మనం రీసెట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి చూద్దాం ఇంకా. సో ఫ్రెండ్స్ ఇది మనకి అవుట్డోర్ యూనిట్ దగ్గర ఉన్నటువంటి కంట్రోల్ బోర్డ్ అంటారనమాట. దీన్ని ఇక్కడ మనము రీసెట్ చేయవలసి అనమాట. ఇక్కడ మనకి రీసెట్ బటన్ అనేది ఒకటి ఉందన్నమాట. సో లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మనకి మెనూ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో లాంగ్ ప్రెస్ వచ్చిన తర్వాత రీసెట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా. సో ఈ బటన్స్ మనము ప్రెస్ చేసి పట్టుకుంటే కనుక మనకు ఈ యొక్క సిస్టమ్ అనేది రీసెట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము కొన్ని అవుట్డోర్ యూనిట్స్ దగ్గర అలారమ్స్ క్లియర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మనకు దీనికి సంబంధించిన ఇన్కమింగ్ సప్లై అనేది కూడా MCB ట్రిప్ అయిపోతుంది అనమాట. సో ఆ యొక్క MCB పవర్ సప్లైని కూడా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది అనమాట మనము ఎర్రర్స్ ఈ యొక్క VRF అవుట్డోర్ యూనిట్స్ మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది, ఏ ఎర్రర్కి మనము ఏం చేయాలనేది మనకి ఆ యొక్క లిస్ట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు ఒకసారి కామెంట్ చేయండి. కంపల్సరీ అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.